హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. హోమ్మేడ్ పానీపూరి ఇంట్లోనే మనం ఎలా చేసుకోవాలో చూద్దాం. కానీ ఇంట్లో ఎంత పానీపూరి చేసుకున్నా సరే బయట పానీపూరి టేస్ట్ అయితే రాదనే చెప్పాలి. ఎంత బాగా చేసుకున్నా సరే అదే నచ్చుతుంది ఎవరికైనా, అంతే. కిడ్స్ కూడా అలవాటు పడిపోతున్నారు బయట పానీపూరి తినడానికి. వాళ్ళ కోసమైనా అప్పుడప్పుడు ఇలా ఇంట్లోనే హోమ్మేడ్ పానీపూరి చేసి పెట్టామనుకోండి, ఇంకా బయట తినడానికి వాళ్ళు కూడా ఇష్టపడరు. సో కిడ్స్ కోసమని నేను ఈరోజు ఇంట్లో పానీపూరి చేస్తున్నాను. మా కిడ్స్ అయితే స్కూల్ నుండి వచ్చే టైం అయింది. ఇంకా వాళ్ళు లంచ్ కూడా చేయరు, ఈ పానీపూరి తింటారు. ఆలూ కర్రీ అయితే నార్మల్గా ఎలా చేసుకోవాలో అట్లాగే చేశాను. బాయిల్ చేసిన తర్వాత వాటిని ఇలా పీసెస్ కింద కట్ చేసి తాలింపు వేసి ఉప్పు కారం పసుపు వేసాను, అంతే. ఇంకేం వేయలేదు. నార్మల్గా కర్రీ ఎలా చేయాలో అలాగే చేసేసాను. ముందుగా చింతపండు నానబెట్టుకోవాలి వాటర్ ప్రిపేర్ చేయడానికి. రసం అయితే తీసుకొని పెట్టుకోవాలి. చాలా ఈజీ అండి ఇంట్లో పానీపూరి చేసుకోవాలనుకుంటే, కాకపోతే కొంచెం టైం పడుతుంది. కర్రీ చేసేసుకుని వాటర్ రెడీగా పెట్టుకుంటే ఇంకా ఫ్రై చేసుకొని ఆనియన్ కట్ చేసుకుంటే పానీపూరి అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక మిక్సీ జార్లో కొత్తిమీర పుదీనాని వేసుకోవాలి. సరిపడినంత వేసుకోవాలి వాటర్కి. వాటర్ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి. దీనికి 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. 2-3 రెబ్బలు వెల్లుల్లి, కొంచెం అల్లం కట్ చేసుకుని వేసుకోవాలి. ఇది నేను మామిడి అల్లం, నేను ఇండియా నుండి వచ్చినప్పుడు తెచ్చుకున్నాను. కొంచెం సాల్ట్, సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. జీలకర్ర పొడి ఉంటే వేసుకోవచ్చు, నా దగ్గర లేదు, నేను అందుకే డైరెక్ట్గా జీలకర్రను కూడా వేసేసాను. ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ముందుగానే వాటర్ యాడ్ చేయకూడదు. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి పేస్ట్లా చేసుకోవాలి ఇలాగా. ఈ పేస్ట్ని డైరెక్ట్గా చింతపండు రసంలో యాడ్ చేసేసుకోవాలి. టేస్ట్కి సరిపడినట్టుగా చింతపండు పులుసుని కూడా వేసుకోవాలి. మరీ పుల్లగా ఉంటే బాగోదు. పుల్లగా ఉంటే పులుపు డామినేట్ చేస్తుంది. మసాలాస్ అవి ఫ్లేవర్స్ అవి తెలియదు సరిగా. ఇందులోని చాట్ మసాలా వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం తక్కువ క్వాంటిటీ చేసుకుంటాం కాబట్టి సరిపడినన్ని యాడ్ చేసుకోవాలి. పానీపూరి వాటర్ని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. పైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. పానీపూరి వాటర్ అయితే రెడీ అయిపోయింది అనుకోకండి. దీనికి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది, అది వేస్తే కానీ దీనికి టేస్ట్ రాదు. చూపిస్తాను అది కూడా ఏంటో. ఆలూ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని చిన్న చిన్న పీసెస్లా మ్యాష్ చేసుకోవాలి. ఆనియన్ సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. బ్లాక్ సాల్ట్, పానీపూరి వాటర్లోకి టేస్ట్ రావాలంటే బ్లాక్ సాల్ట్ అయితే కంపల్సరీగా ఉండాలి. కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ యాడ్ చేయకూడదు. పానీపూరి వాటర్ టేస్టీగా ఉండాలంటే ఆ బ్లాక్ సాల్ట్ వేయడం వల్ల అంత టేస్టీగా ఉంటుంది. వాటర్ అయితే రెడీ అయిపోయింది. వాటర్ అయితే చాలా టేస్టీగా ఉందనే చెప్పాలి. పులుపు అన్నీ సరిపోయాయి, ఎక్కువ లేదు తక్కువ లేదు, చాలా బాగుంది. క్వాంటిటీకి తగ్గట్టుగా చేసుకున్నాం కాబట్టి. కర్రీ, వాటర్, ఆనియన్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకొక పానీపూరి ఇవన్నీ ఫ్రై చేసేసుకుంటే ఇంకా పానీపూరి సర్వ్ చేసుకోవడమే. ఇంకా అస్సలు వెయిట్ చేయలేము. అన్నీ ఒకేసారి ఫ్రై చేసుకోకూడదు, ఇలా కొన్ని కొన్ని చేసుకుంటేనే బాగా పొంగుతాయి. కొన్ని పొంగ ఒక్కొక్కసారి. నేను ఇండియా నుండి వచ్చినప్పుడు పానీపూరి ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటాను. బ్యాంకాక్లో పానీపూరి ప్యాకెట్స్ దొరుకుతాయి, కానీ నేను ఇండియా నుండి వచ్చినప్పుడల్లా తెచ్చుకుంటాను. పానీపూరి ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా పిల్లలకని. పానీపూరి కూడా దొరుకుతుంది, కానీ అంత టేస్ట్ ఉండదు. కానీ ఇండియాలో మనకి బయట తిన్న పానీపూరి అయితే చాలా బాగుంటుందని చెప్పాలి. ఇంకా తినాలనిపిస్తుంది. మీడియం ఫ్లేమ్లోని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఇవి సాఫ్ట్గా ఉంటాయి, చల్లారిన తర్వాత అయితే క్రిస్పీగా ఉంటాయి.
మరి డార్క్ కలర్లో ఫ్రై చేసుకొని అవసరం లేదు, గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు. ఇలాగా ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని పూరీలను ఫ్రై చేసుకోవాలి. అన్నీ రెడీ చేసేసుకున్నాము, ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఇవి సూజీ పూరీస్, ఇవి మైదా కాదు, కాకపోతే ఇవి బాగుంటాయి. ఆనియన్స్, పానీపూరి, వాటర్, కర్రీ అన్నీ రెడీ చేసి పెట్టేసుకోవాలి టేబుల్ మీద. ఇంకా సర్వ్ చేసుకోవడమే, ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేయడం, తినడం. ఇవన్నీ చూస్తుంటే నోరూరిపోతుంది కూడా మీకు కూడా. సో మీరు కూడా ఇంట్లోనే ఇలాగ పానీపూరిని చేసుకొని మీరు మీ కిడ్స్ బాగా ఎంజాయ్ చేయండి. బయట ఫుడ్ని అవాయిడ్ చేయండి చాలా వరకు, పానీపూరిని మెయిన్. వాటర్కి అయితే స్పైసీనెస్ కానీ, సాల్ట్ కానీ, పులుపు కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. చాట్ మసాలా వేసాం కదా, ఆ స్మెల్ అయితే బాగా తెలుస్తుంది, బ్లాక్ సాల్ట్ అవన్నీను. హోమ్మేడ్ పానీపూరి ఇంట్లోనే మనం ఈజీగా ఇంత బాగా చేసుకోవచ్చు కదా. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది మీ కామెంట్స్ని షేర్ చేయండి. హోమ్మేడ్ పానీపూరి తినడానికి అయితే చాలా బాగుంది. మా పాపకైతే ఇలా ప్లేట్లో అన్నీ వేసేసి ఇవ్వాలి. మా బాబుకైతే ఒక పానీపూరి వాటర్ తింటాడు, కర్రీ వద్దు అంటాడు, ఆనియన్స్ కూడా తినడు, పూరీస్ వాటరే కావాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. సో వాళ్ళకి తగ్గట్టుగా చేసి పెట్టేసి ఇస్తే ఎంజాయ్ చేస్తారు. స్కూల్ నుండి రాగానే నేను ఇలా చేసి పెడుతుంటాను అప్పుడప్పుడు. ఇంకా లంచ్ కూడా తినరు, పానీపూరినే లంచ్. ఇంకా
ఇండియాలో అయితే ఇలాగ పానీపూరీలు చేయడం అది చాలా తక్కువనే చెప్పాలి. ఇంకా చాలా వరకు బయటనే తింటాము. ఇప్పుడు బ్యాంకాక్‌లో కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినాలంటే ఇంట్లోనే ఇలాగ హోమ్‌మేడ్ పానీపూరి చేసుకొని తింటాము. మా బాబుకైతే ఇవన్నీ కలిపి కర్రీ ఆనియన్ పెట్టి చూద్దాం తింటాడా లేదో ఎలా ఉందో టేస్ట్. వచ్చిందంట కానీ ఎక్కువ తినడు. వాటర్ ఉట్టి పానీపూరీసే తింటాడు. వాడికి చాలా ఇష్టం అలా. ఇది గైస్ హోమ్మేడ్ పానీపూరి మనం ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూసారు కదండి. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం.